హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. సమ్మర్ స్పెషల్గా మ్యాంగోతో ఈజీగా సింపుల్గా అయిపోయే డెజర్ట్ ఏదన్నా చూద్దాము. మ్యాంగోస్తో ఏ డెజర్ట్ చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు నేను మ్యాంగోస్ అలాగే కుకింగ్ చాక్లెట్తో మ్యాంగో చాక్లెట్ బైట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ఫస్ట్ 2-3 చిన్నవి కానీ మీడియం సైజు పండిన మ్యాంగోస్ తీసుకుని పీల్ చేసుకోవాలండి. మనం మ్యాంగో ప్యూరీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలాగ చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీలో కానీ బ్లెండర్లో కానీ వేసి స్మూత్ పేస్ట్ కింద చేసుకోవాలి. మీరు తీసుకున్న మ్యాంగోస్ స్వీట్ ఎక్కువ ఉంటే కనుక షుగర్ ఏమి యాడ్ చేయొద్దు. ఒకవేళ స్వీట్ తక్కువగా ఉంటే కనుక షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోండి. ఈ మిక్సీలో వేసేటప్పుడే మీరు యాడ్ చేసుకుంటే కనుక మీకు షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది. అలాగే ఒకవేళ హనీ వేస్తే అది కూడా మిక్స్ అయిపోతుంది. మన మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు హంగ్ కర్డ్ చేసుకుందాము. దీనికోసం ఒక స్ట్రైనర్ ఇలా పెట్టి ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇందులోకి 250 ml పెరుగు తీసుకోవాలండి. థిక్గా ఉన్న పెరుగు అయితే కనుక ఈ రెసిపీకి బాగుంటుంది. ఇలా కర్డ్ తీసుకుని దీన్ని గట్టిగా ఇలాగ చుట్టి ఇలా రెడీ చేసుకున్నాక దీన్ని ఇలాగా ఒక చిన్న మూటలాగా కట్టి మీకు కావాలి అనుకుంటే ఏదన్నా బరువుగా ఇలాగా బరువు పెట్టండి. పెట్టి దీన్ని ఫ్రిడ్జ్లో 1 hour పెట్టుకుందాము. ఎందుకంటే సమ్మర్ కదా, పెరుగు పులవకుండా ఉంటుంది. హంగ్ కర్డ్ రెడీ అయ్యే లోపల దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఒక 1 hour తర్వాత తీస్తే మనకి ఇదిగోండి ఇది అంత నీరంతా కిందకి ఇలా వచ్చేస్తుంది. మీరు ఈ వాటర్ కావాలి అంటే చపాతీ పిండిలో అట్లా కలుపుకుని యూస్ చేసుకోవచ్చు. కర్డ్ ఇదిగోండి హంగ్ కర్డ్ రెడీ అయిపోయింది. మరీ గట్టిగా అవ్వనివ్వద్దు, కొంచెం సెమీ సాఫ్ట్గా ఉంటేనే మనకి రెసిపీకి బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు మ్యాంగో ప్యూరీ మిక్స్ చేసుకుందాము. దీన్ని ఫస్ట్ ఈ కర్డ్ని కూడా స్పూన్తో మిక్స్ చేసుకుని సాఫ్ట్గా మ్యాంగో ప్యూరీ అనేది మీకు స్వీట్నెస్ని బట్టి మిక్స్ చేసుకోండి. థిక్గా ఉండాలి ప్యూరీ అనేది. వాటర్ ఎక్కువ వేసి మీరు ప్యూరీ చేయొద్దు. చాలా థిక్గా ఉంటేనే మనకి ఈ రెసిపీ బాగుంటుంది. ఇలాగా స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని మీరు ఈ కర్డ్లో మ్యాంగో మిక్స్ చేసుకుని కావాలి అనుకుంటే షుగర్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక ట్రేలో బటర్ పేపర్ వేసి కింద ఇలాగ 1 టేబుల్ స్పూన్ అంత మ్యాంగో మిక్స్చర్ తీసుకుని వీటిని డీప్ ఫ్రిడ్జ్లో మనం సెట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నాక 3-4 hours ఫ్రీజ్ చేస్తే కనుక మనకి ఇవి చాలా గట్టిగా అవుతాయి. చాక్లెట్ కూడా ఈజీగా సెట్ అవుతుంది. తర్వాత 3-4 hours డీప్ ఫ్రిడ్జ్లో పెడదాము. తర్వాత ఇప్పుడు మనం చాక్లెట్ మెల్ట్ చేసుకుందామండి. చాక్లెట్ మెల్ట్ చేసుకోవటం కోసం డబల్ బాయిలింగ్ అంటారు కదా, కింద హాట్ వాటర్ బాయిలింగ్ వాటర్ పోసుకొని పైన ఇలాగా ఒక బౌల్లో 150 grams నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. మీకు ఏ చాక్లెట్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. కుకింగ్ చాక్లెట్ ఏది లేదు అనుకుంటే నార్మల్ డైరీ మిల్క్ కూడా మెల్ట్ చేసుకుని మనం కోట్ చేసుకోవచ్చు. ఇలాగ 2-3 minutes ఆ హాట్ వాటర్ మీద మిక్స్ చేస్తూ ఉంటే మనకి చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. చూసారా? దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాము. 3-4 hours అయ్యింది కదా. ఇప్పుడు మనం మ్యాంగో బైట్స్ ఫ్రీజ్ అయినాయో లేదో చూద్దాం. ఇదిగోండి ఇవి పూర్తిగా ఫ్రీజ్ అయిపోయినాయి. ఇలా ఫ్రీజ్ అయిన మ్యాంగో బైట్స్ బటర్ పేపర్ నుంచి తీసి ఇమీడియట్గా మెల్ట్ అయిన చాక్లెట్లో డిప్ చేసి జస్ట్ వితిన్ సెకండ్స్లో ఇది సెట్ అయిపోతుందండి చాక్లెట్. ఎందుకంటే బాగా కోల్డ్గా ఉంది కదా, మ్యాంగో బైట్స్ ఫ్రీజర్లోంచి తీసాం కదా. వితిన్ సెకండ్స్లో మనకి చాక్లెట్ అంతా కోట్ అయ్యి సెట్ అవుతుంది. ఇలాగ బటర్ పేపర్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. మిగిలిన అన్నిటినీ కూడా ఇలాగే కోట్ చేసుకోవాలి. మ్యాంగో బైట్స్ అనేవి ఫుల్గా ఫ్రీజ్ అయిపోవాలంటే అది ఒక్కటి చూసుకోండి మీరు. ఫ్రీజ్ అయితే కనుక చాక్లెట్ సెట్ అవటం అనేది చాలా ఈజీ, వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. ఇలా అన్నిటినీ కోట్ చేసుకుని చాక్లెట్ ఒకవేళ తగ్గితే కనుక మళ్ళీ మెల్ట్ చేసుకోండి. ఇంకొంచెం పైన పిస్తా పౌడర్ కానీ బాదాం కానీ కాజు పౌడర్ కానీ స్ప్రింకిల్ చేసుకుంటే మన టేస్టీ మ్యాంగో చాక్లెట్ బైట్స్ రెడీ అండి. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. పిల్లలకైతే కనుక ఐస్ క్రీమ్ కన్నా ఎక్కువగా నచ్చుతాయండి. హెల్దీ రెసిపీ, సమ్మర్లో ట్రై చేసి చూడండి. ఈ మ్యాంగో సీజన్లో మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.